ఆజ్ఞను అతిక్రమించడం పాపం, దేవుని మాట వినకపోవటం పాపం, ప్రార్థన చేయకపోవటం పాపం. నీతిమంతుడు రక్షించబట్ట దుర్లభమైతే ఈ ప్రార్థన చేయనోడే అక్కడ నిలుస్తాడు. ప్రార్థన చేయవాడే శ్రమను కష్టాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తుంటే ప్రార్థన చేయవాడు అసలు దేవుని దరిదాపుల్లోనికి వెళ్ళగలిగిన వాడా? ఇదే అంటున్నాడు, పాపము చేయవారు బహుగా భయపడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక దినం రాబోతుంది, పాపము చేయవారందరూ కూడా బహుగా భయపడతారు. ప్రార్థన చేయగలిగిన వారిని మనం చూస్తున్నాం, ప్రార్థన చేసేవారిని మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన చేయగలిగిన వారు దేవునికి మాటకు లోబడి నీతిమంతులుగా ఉంటుంటే అలాంటి వారే రక్షించబట్ట దుర్లభం అనుకుంటుంటే, నీకు కుదిరినప్పుడు చేసేది ప్రార్థన, నేను వచ్చినప్పుడు చేసేది ప్రార్థన అనుకుంటే వీడు ఎక్కడ నిలుస్తాడు? ఎగ్జామ్స్ అయిపోగానే రిజల్ట్ పేపర్ వస్తుంది, నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. జ్ఞానం కలిగిన వాడు అందరి ముందు ఏం చేస్తాడంటే ఫస్ట్ లిస్ట్లోనే ఫోటోల దగ్గర చూస్తూ ఉంటాడు అన్నమాట. ఏమి చదవకుండా ఏమి రాయకుండా ఫోటోల్లో చూస్తావా? అసలు పడే ఫేస్ అనేది అసలు ఎక్కడుంటుంది మన పేరు?